చాలా అండతో ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తూ ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్తో రిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ని తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ని అందులో నింపి మళ్ళా సేమ్ బ్రాండ్స్తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు మరి వైన్ షాపుల్లో పూర్తి స్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ 16 నెలల్లో ఇప్పటివరకు కూడా 421 మంది ఇప్పటికే ఈ కల్తీ మద్యం సేవించి చనిపోయాయని చెప్పి మనకి నంబర్స్ కనపడతా ఉన్నాయి. మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, ఒక 4 సీసాల్లో ఒక 2 సీసాలు ఈ ఏదైతే స్పిరిట్తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు షాపుల్లో ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈరోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో బెల్ట్ షాపుల్లో ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాము జనరల్గానే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఆ ఆల్కహాల్ బాటిల్ మీదే ఇందాక మనలు విసిరేస్తూ ఉన్నారు. ఆల్కహాల్ ట్రాన్స్పరెంట్గా ఈ లిక్కర్ పాలసీని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఏంటంటే ఆ ఉద్దేశము ప్రజల్లో ఈ లిక్కర్ కన్జంప్షన్ తగ్గాలి అని చెప్పేసి గవర్నమెంట్ వైన్ షాప్సే తీసుకొచ్చి ఒక చక్కటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చి దానికి ఒక టైమింగ్స్ పెట్టి ఒక సిస్టమేటిక్గా వీటిని నడిపించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక టైమింగ్స్ లేవు, పూర్తిగా అసలు ప్రైవేటు వైన్ షాప్లను ఎంకరేజ్ చేయడము, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఇళ్ళ దగ్గర దొరుకుతున్నాయి, డోర్ డెలివరీలు దొరుకుతున్నాయి, ఫోన్ చేస్తే ఈరోజు ఇంటికి మందు వచ్చేటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అంటే మద్యం ఎక్కడికక్కడ కూడా ఏర్లై పారుతా ఉంది. ఈరోజు మద్యంతో పాటు ఈ నకిలీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలతో చెలగాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నకిలీ మద్యాన్ని ఇమీడియట్ గా ఈ వస్తున్నటువంటి ఈ పెంచి పోషిస్తున్నటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలా ఈ మొలకలూరు చెరువులో ఏ విధంగా ఈ నకిలీ మందుకు సంబంధించినటువంటి ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా మనకు ఈ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, పేపర్లో కావచ్చు ఏ విధంగా దర్శనం ఇచ్చారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే స్వయాన మొన్న తంబాలపల్లి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి, టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి మరి ఈ వ్యాపారం చేస్తూ తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేస్తున్నాడు. గతంలో కూడా ఏమని, తను ఆల్రెడీ ఈ వ్యాపారాలు సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి డిక్లేర్ చేస్తున్నారు. అంటే మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళది వచ్చింది కాబట్టి ఒక ఒప్పందం చేసుకొని ఈ నకిలీ మందు వ్యాపారానికి ఏ విధంగా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో మరి వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారనేది ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు స్పష్టంగా ఈ మీడియా ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం, మనకు అర్థమవుతోంది. మరి ఇలాంటి వ్యక్తిని ఇప్పటిదాకా కూడా వెనకేసుకొని వచ్చి ఇదేదో మళ్ళీ ఈ విషయాలన్నీ బయటికి రాగానే కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని, ఈ నకిలీ మందు తయారు చేస్తున్నారు, ఈ నకిలీ మద్యం అమ్ముతున్నారు, ఆ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయని చెప్పేసి ఈరోజు అతన్ని ఏదో సస్పెండ్ చేశామని ఇదని చెప్పి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. మేము తక్షణమే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఎవరైతే ఈ నకిలీ మద్యాన్ని ఎవరైతే సరఫరా చేస్తున్నారో, దీనికి కారకులు ఎవరో, దీన్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీని వెనకాల ఎవరున్నారో, ఈ వ్యక్తుల వెనకాల ఎవరున్నారో, ఆ నడిపిస్తుంది ఎవరో, దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మేము మా నాయకుడు జగన్గా ఈ వైన్ షాపులు కానీ, ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ, ఈ పర్మిట్ రూమ్లు కానీ, అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు, చూస్తూ ఉన్నాము. సిట్లో ఉండేది ఎవరండి? వీళ్ళ అధికారులే కదా. వాళ్ళే న్యాయం చేస్తారు మనకి? వాళ్ళే మన న్యాయం చేస్తారా? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే
ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం నుంచి కూడా ఆదుకొని కొన్ని చర్యలు చేపట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే వైన్ షాపుల కేటాయింపుల్లో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ షాపులకు ఇచ్చారో కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అలాగే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాటిని తక్షణమే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ కిందే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు, ఏవైతే పర్మిట్ రూమ్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఎత్తేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజలకు ఇలాంటి నకిలీ మందు అందుబాటులో ఉంచొద్దు. దీని మీద తక్షణమే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ గుళ్ళు, బళ్ళు, పబ్లిక్ ప్లేస్లు ఎక్కడ పడితే అక్కడ కూడా మరి వైన్ షాప్లు ఓపెన్ చేశారు, బార్ లైసెన్స్లు ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ తాగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఇమీడియట్ గా రద్దు చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే కాదు, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అక్క చెల్లెమ్మలు అందరూ ఉన్నారు. అమ్మా, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి సగానికి సగం ఈరోజు నకిలీ మందు అమ్ముతా ఉన్నారు. కాబట్టి మీ అందరినీ కూడా మేము ఒకటే వేడుకుంటా ఉన్నాము, మీరు మన ఇళ్లలో కానీ మన ఉన్నటువంటి వీధుల్లో కానీ మనకు తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంట్లో ఆ మగ మనుషులు కావచ్చు, ఆ వీధిలో ఎవరైతే ఇచ్చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ అందరూ దయించి కౌన్సిలింగ్ ఇవ్వమని, ఈ మందు తాగొద్దు, ఈ చంద్రబాబు నాయుడు గారు మందు తాగితే చచ్చిపోతారు అని చెప్పి, ఆర్గన్స్ ఫెయిల్ అవుతున్నాయి, చనిపోతున్నారంట, ఇదంతా నకిలీ మందు అని చెప్పి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందరూ కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండి అందరూ ఆ ఇంట్లో ఉండేటువంటి మగవారందరికీ, ఆ సమాజంలో ఉండేటువంటి వారికి మీ వంతుగా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి ఈ నకిలీ మందుకి, ఈ నకిలీ మద్యానికి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ నకిలీ మద్యానికి అందరూ కూడా దూరంగా ఉండి మేము ఉన్నప్పుడు గవర్నమెంట్ వైన్ షాప్ తీసుకుంటున్నాము, ఒక టైమింగ్స్ అన్ని పెట్టాము. అంటే ప్రజల్లో కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ అనేది ఎక్కువ అవ్వాలనేటువంటి ఇంజక్షన్స్, ఈ పర్మిట్ రూమ్ లేవు, సేమ్ టైం లేవు, ఈ బెడ్ షాప్ ఇవేమి కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కంప్లీట్గా ఈ బెడ్ షాప్ నడుస్తున్నాయి, పర్మిట్ రూమ్ పెట్టారు. ఎక్కడంటే అక్కడ ఈరోజు ఒక స్విగ్గీ మాదిరిగా మందు ఫోన్ చేస్తే వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని అరికట్టాలి, తగ్గించాలి. ఈ నకిలీ మందు అనేది నిషేధించాలి. దీనికి ఆరోగ్యులు ఎవరున్నారు, పనిష్ చేయాలని చెప్పేసి ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది